హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జర్నీ టు కాశీ అనే ఫిలిం తెలుసు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. అంటే ఒక అద్వైత సిద్ధాంతం, స్పిరిచువాలిటీ అంటే వీటిని మిక్సప్ చేసుకొని ఒక కొత్త కాన్సెప్ట్ బేస్డ్తో ఈ సినిమా రావడం అయితే జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ని మనం రీసెంట్గా ఇంటర్వ్యూ చేసాము. ఇప్పుడు సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది వచ్చేసారు. వాళ్ళతో ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో కాశీ సాంబయ్య గారి పాత్రలో యాక్ట్ చేసిన ప్రతాప్ గారు కానివ్వండి, లేకుంటే బుజ్జి రోల్లో చేసిన పటాస్ అక్షర, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. హాయ్ సార్. ఫస్ట్ మీతో కాశీ సాంబయ్య రోల్లో చిత్తూరు యాసలో మీ స్లాంగ్ కానివ్వండి, అంటే ఆ కామెడీ టైమింగ్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మీరు మీ కొడుకును వేధించే ఆ సీన్స్ సన్నివేశం అంటే మీరు ఏం చెప్తారు ఈ కాశీ సాంబయ్య రోల్ గురించి? సాంబయ్య అనేది యాక్చువల్గా నేను పుట్టి పెరిగిన చిత్తూరు ఏరియా. ఆ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. పూర్వజన్మ సుకృతం వల్ల నాకు కాశీ చూడాలనుకుంటా ఉంటేనే, కానీ ఈ రూపేణా నాకు అదృష్టం కలిసి వచ్చింది అనమాట. ఓకే, ఆ విధంగా చేయాల్సి వచ్చింది. నిజంగా చాలా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. రోజు గంగలో స్నానం చేయటం కానీ, శ్రీశేషం దర్శించుకోవటం కానీ, అవన్నీ అనేది అందరికీ ఆ భాగ్యం రాదు. ఇది దేవుడు నాకు కల్పించిన అదృష్టం అనుకునేసి తర్వాత వచ్చి షూటింగ్ ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క పుణ్యకార్యం చూసుకుంటూ హాయిగా గడిచిపోయింది అనమాట. అంటే కాశీ వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలని కోరుకుంటారు. అయితే మీరు అంతకుముందు వెళ్ళారా, ఈ సినిమా త్రూనే వెళ్ళారా? ఈ సినిమాతో మామూలుగా మా ఏరియాలో అనాదిగా వస్తూ ఉండేది అనమాట. కాశీకి మొక్కు ఉంటాము, ఆ తర్వాత వీలు కలిగినప్పుడు పోవటం అనమాట. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో చాలా మంచి రోల్ వచ్చింది నాకు. ఇది బాగా డబ్బు ఉండి ఎంజాయ్ చేసే రోజుల్లో గుర్తురాల. అప్పుడు ఏదో మొక్కుబడి ఉన్నాం, కొడుకు పుట్టే కాశీకి వచ్చి 10 రోజులు మేము సేవలు చేసుకుంటామనేసి. కాకపోతే ఆ టైంలో ఆ జల్సాలకు ప్యాకాట్లు అవి చేసుకుంటూ తెలియలేదన్నమాట. ఎప్పుడైతే కొంచెం బాధలు అనిపిస్తూ కొడుకు గుమస్తా పని అని, ఆ తర్వాత వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేకపోవటము ఇలాంటివన్నీ వచ్చాడు, అప్పుడు గుర్తొచ్చిందన్నమాట. కాశీ ఆ మొక్కుబడి ఒకటి ఉంది కదా, అది తీర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి దాని మీద ఈ కథ నడుస్తుంది అన్నమాట. ఓకే సార్, ఇదంతా కూడా కరోనా టైంలో, ఆ టైంలో 4 years పట్టింది. 4 years పట్టింది. సో ఆ టైంలో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా షూటింగ్లో కానివ్వండి? ప్రాబ్లమ్స్ ఏం లేదు. యాక్చువల్గా ఒక 10 days ములుగనే ఏరియాలో చేశారు. ఓకే, స్టార్టింగ్లో అక్కడ వరకు బాగానే ఉండింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చిందన్నమాట. ఈ కరోనా రావటము అవన్నీ రావటం వల్ల నిలిచిపోయింది. తర్వాత అది కానీ చేసుకొచ్చేసి అనమాట. ఓకే, ఎన్ని రోజులు ఉంది సార్ కాశీలో షూటింగ్ అన్నమాట? 10 days. బాగా ఊరంతా చూడటం కానీ ఎంజాయ్ ఎ లాట్ అనుకోండి నిజంగా. రైట్ సార్, అంతకుముందు ఇంకేమైనా సినిమాలు చేశారా? అదే ఫస్ట్ ఫిలిం? ఫస్ట్ ఏం కాదు సినిమాలు. ఇప్పుడు నేను 2011లో రిటైర్డ్ అయ్యాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్కి వచ్చేసి రిటైర్డ్ అయ్యాను. అంతకుముందు కూడా వచ్చి నేను నమ్మలేని నిజాలని ఈటీవీలో ప్రోగ్రామ్ చేసేవాడిని సాటర్డే సండే వచ్చి. కాకపోతే 2011 నుంచి ఫుల్ టైంగా వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి సుమారుగా ఒక 40-50 సినిమాలు చేసుకుంటాను అనమాట. ప్రజానాయకుల్లో జానారెడ్డి క్యారెక్టర్ని అవి యూజ్ చేసుకుంటూ వచ్చానమాట. దేవుడి దేవాల హైట్ గీట్ ఉండటం వల్ల ఎస్ఐ క్యారెక్టర్లు, డిఎస్పి క్యారెక్టర్లు, సీరియల్లోనూ ఇట్లా చాలా వచ్చినాయన్నమాట. చేసుకుంటూ వస్తున్నమాట. నిజంగా మీకు ఆ రోల్స్కి బాగా సూట్ అవుతుంది? సూట్ అవుతుంది. డిఎస్పి అంటే ఇంకా హైట్ గీట్ ఉంటుంది కదా. నెక్స్ట్ బాహుబలి అట్లా కొంచెం బాడీ బాగుండే క్యారెక్టర్లు అన్నీ వస్తున్నాయి. కానీ ఒకటి నేను దీనికని ఆత్రమపడి తాపత్రయపడి స్టూడియోల సైడ్ ఎగరటము వాటికి పోవట్లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా పిలిస్తే ప్రతాప్ అనే ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, పనికి వస్తాడు, మంచి పర్సనాలిటీ ఉంది అని వాళ్ళకి తోచినప్పుడు ఫోన్ చేస్తాను. నా దగ్గర ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పోవటం చేయటము రావటం అనమాట. ఓకే, డైరెక్టర్కి మంచి అసెట్ అయ్యారు అనుకుంటాను సార్ మీరు. అంటే చిత్తూరు యాసలో మాట్లాడే ఒక పాత్ర కావాలి, మీరు నేటివ్ అదే కాబట్టి మీకు కలిసి దీనికి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఓకే, చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరూ వచ్చినారు. వచ్చినప్పుడు నా అదృష్టం కొంచెం నాకు అదే లాంగ్వేజ్ కాబట్టి బాగున్నాను కాబట్టి పెద్ద ఆయనగా 65-67 ఉన్నాను కాబట్టి ఈ క్యారెక్టర్ సూటబుల్ అని తలిచి డైరెక్టర్ గారు మునికృష్ణయ్య గారు నన్ను తీసుకోవటం జరిగింది. ఇంకా అలా 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 జరిగింది. ఓకే, చైతన్యరావు గారు మనకు తెలుసు, మంచి యాక్టర్. ఇప్పుడు మంచి వర్క్ చేయడం అని మీ మన్మరాలు ఎలా ఉంది వీళ్ళతో వర్కింగ్? జాలీగా గడిచిపోయింది అనమాట. అసలు దాని గురించి అనుకోలేదు మేము. ఒక కంపెనీ మారగా ఒక ఇంట్లో ఉండే ఎట్లుంటామో మనవరాలు గాను కొడుకు గాను అట్లా యాక్చువల్గా జరుగుతూ ఉండేది అనమాట. యాక్చువల్ దాంట్లో నేను నటించింది కూడా ఎట్లుందంటే మా ఏరియాలో చాలా మా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా ఇట్నే అవస్థ పడుతూ
ఆ తర్వాత వచ్చి ఈ విధంగా వ్యవహరించటం, ఒక పెద్ద ఆయన్ని సరిగ్గా చూడకపోవటము, ఆ కొడుకుని సరిగ్గా చూడకపోవటం అనేది మా ఏరియాలో చాలా ఉన్నాయన్నమాట. దాన్ని అనుభవం తెచ్చుకున్నా చేసేటప్పుడు. డైరెక్టర్ గారు చెప్పారు, మీకు అనుభవం ఉందా అంటే ఉంటుంది సార్ నేను కట్టాను నేను. తర్వాత వచ్చి ఇంకా ఆ అనుభవం తెచ్చుకుంటూ నేను ఒక పెద్ద ఆయనగా ఎట్లయితే కించపరిస్తే కోడలు గాను కొడుకు గాను నాకు ఒక బాధ్యత ఇవ్వకుండా పోవటం వల్ల అనేది ఆలోచించుకుంటూ స్టెప్ వేసుకుంటూ ముందుకు వచ్చాను. బట్ దీంట్లో ఒకటి వచ్చి బాధ్యత లేని తండ్రిగా నటించాను దీంట్లో యాక్చువల్గా. తర్వాత తెలుస్తుంది అన్నమాట, దాన్ని రికలెక్ట్ అయ్యాను లాస్ట్లో. కానీ అప్పటికే చేయి జారిపోయి ఉంటుంది, మనరాలు జారిపోయి ఉంటుంది, కొడుకు సన్యాసుల్లో చేరిపోయి ఉంటాడు. ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కానీ ఒకటి దీని ద్వారా నాకు చాలా అనుభవం వచ్చింది, మంచి పేరు కూడా వస్తుందని తలుస్తున్నాను అన్నమాట. సో తాతగారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సినిమా టైంలో మనం చాక్లెట్స్ ఇచ్చారా అలా ఉన్నా? తాతయ్య చేసినప్పుడు అయితే నిజంగా తాతయ్య ఫోటోషూట్ అప్పుడే నిజంగా ఇలా మీసాలు తిప్పుతూ అప్పుడే ఆడుకున్నాను. చాలా చాలా ఫ్రీగా షూట్ చేశాను. ఫస్ట్ డే అయితే చాలా వరిగా ఎందుకో భయం వేసింది చాలా. కానీ అలవాటు అయిపోయింది అట్లా చైతన్య అన్నతో ప్రియాక్కతో చాలా ఫ్రీగా రియల్ పేరెంట్స్ లాగా అన్ని అటాచ్డ్ సీన్స్ ఉన్నాయి. మళ్ళీ అలాగే ఆడుకోవడం చాలా, తాతయ్యతో అయితే ఎక్కువ గొడవపడ్డాను చాలా సీన్స్. అలా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సో ఇది ఫస్ట్ ఫిలిం కదా, ముందు ఉన్న షోస్ పటాస్ లాంటివి? పటాస్, శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్, కొన్ని ఈవెంట్స్ కూడా చేశాను. ఓకే, అందులో చేసి సినిమాలోకి వచ్చి? అవును, కొంచెం ఉండే అప్పుడు ఫస్ట్ టైం సినిమా కదా, సీన్స్ ఎలా చేయాలో అలా కొంచెం తెలియకపోతుండే. కొంచెం సీనియర్ యాక్టర్స్ కదా ఇలా చేయాలి అని కొంచెం ఫియర్ ఉండే. కానీ డైరెక్టర్ గారు ఇలా చెయ్యి అలా చెయ్యి అని కొంచెం గైడ్ చేసి పర్లేదు కొంచెం అలవాటు అయిపోయింది చేసి. సో సినిమా చూసినప్పుడు చాలా చిన్న ఏజ్ లో ఉన్నావు, అసలు ఆ టైంలో ఎమోషనల్ సీన్స్ లో అంత బాగా యాక్ట్ చేసావు ఎలా అసలు? అప్పుడు తర్వాత చూసినప్పుడు నేనే చేసింది అసలు నేనేనా అని చెప్పి నేనే షాక్ అయ్యాను. మొత్తం డైరెక్టర్ మహిమ మొత్తం ఆయనే చేయించేసుకున్నారు. బట్ చాలా కష్టాలు పడ్డారు వాళ్ళైతే నాతో చేయించుకోవడానికి. చాలా కష్టపడ్డాను నిజంగా. డైరెక్టర్ కష్టపడ్డారు? ఏం కాదు, వాళ్ళే కష్టపడ్డారు చేయించడానికి. అంటే నీకేమైనా డిఫికల్ట్ సీన్స్ అనిపించాయా ఈ సీన్ చేయడం పట్ల? ఒక ట్యాంక్ సీన్ ఉందన్నమాట. ఫిషెస్ తీసుకెళ్లి ట్యాంక్ లో వేయాలి. ఒక ట్యాంక్, అమ్మ ట్యాంక్ చూసేటప్పటికే కళ్ళు తిరిగిపోయినాయి నాకు. ఇంకా పైకి ఎక్కాలంటే ఇంకా గుండె దడి కొట్టేసుకుంది. కంపల్సరీ ఎక్కాల్సిందే నువ్వు అని చెప్పేసరికి ఎక్కుతున్నాం. కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అట్లనే ఎక్కినాం. మళ్ళీ ఫిష్ ట్యాంక్ లో దిగి ఫిషెస్ చేసినాం. ఆ సీన్ చూసేసరికి నేనేనే వేసినాను ఇదంతా. అమ్మో, ఒక డ్రీమ్ లా అయిపోయింది అనిపించింది. డైరెక్టర్ సీన్ చెప్పగానే భయపడ్డావు ఫస్ట్? చేయగలనా అసలు ఈ సీన్ ఎట్లా చేయాలి, నేను అంత పెద్ద ట్యాంక్ ఎట్లా ఎక్కాలి? ఫస్ట్ అసలు ఫిషెస్ ఏమని చెప్పారు అంతే, ట్యాంక్ అని చెప్పలేదు. తర్వాత అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ట్యాంక్ ఎక్కాలి అంటే అమ్మో ఇంత పెద్ద ట్యాంక్ ఎక్కాలా నేను? కింద నిచ్చేసరికి కళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఇంత పైకి ఎక్కాలంటే అయిపోయింది నేను ఇంకా అనుకున్నాను. అలా అయిపోయింది అలా సీన్. సో ఇంకో సీన్ కూడా డైరెక్టర్ గారు నాకు చెప్పడం చూసాము, ఏదో పడుకుని ఉంటారు తల్లి కూతురు ఇద్దరు కూడా, ఆ సీన్ తీయాలి కాకపోతే నిజంగానే పడుకున్నారంట. అది కామెడీ నిజం. అంటే చాలా రోజులు షూట్ చేసినాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయినాం మేము అందరం. ఈయన ఇంకా టైర్డ్ అయిపోయారు. ఆ సీన్ ఏంటంటే తండ్రి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటి నుంచి. మంచి రాత్రి 9:30కి షూట్. మంచి నిద్రపోవాలి, మంచి సీన్ అనుకుని ఇద్దరం అమ్మ దేవుడి దయ అనుకుని ఇద్దరం నిజంగా నిద్రపోయినాం. ఆయన వెళ్ళిపోయిండు, నిద్రపోయినాం. అట్లనే కట్ చేపేసి అయినా నిద్రపోతూనే ఉన్నాం. మాకు అప్పటికి తెలీదు. తర్వాత నెక్స్ట్ సీన్స్ అయిపోయినాయి. తర్వాత డైరెక్టర్ వచ్చి లేపిరు 2 o'clockకి. సీన్ అయిపోయిందమ్మా ఇంకా నిద్రపోతున్నాం మీరు ఏంటి అంటే అప్పుడు గుర్తొచ్చింది మేము షూట్లో ఉన్నాం అమ్మా, లేదు నిజంగా నిద్రపోతున్నాం మేము అనుకున్నాం. సో కాశీలో ఎలా అనిపించింది షూటింగ్? మొత్తం డివోషనల్ ఏరియా కదా, ఎలా అనిపించింది నీకు అక్కడ? కాశీ నిజంగా ఇస్ నైస్ ప్లేస్, చాలా మంచి ప్లేస్. అది మొత్తం మణికర్ణిక ఘాట్, చాలా ఘాట్స్ తిరిగాము. సీన్లు చేసేటప్పటికే అయిపోయింది. ఇంకా కాశీ ఎంత పెద్దగా ఉంటుందని అప్పుడే అర్థమైంది. మంచిగా హీరో సార్ అందరు ఎత్తుకుని తిప్పారు, మంచి దేవుడి దయ వల్ల బాగా ఎంజాయ్ చేసినాం. కాశీలో ఎమోషనల్ సీన్స్ అవన్నీ చాలా బాగా నచ్చినాయి. కాశీ తిరగడం మంచిగా అన్ని చూసాము, చాలా బాగుంది కాశీ. ఓకే, సో సెట్లో మీతో బాగా జాలీగా ఎవరు ఉండేవారు? నీతో ఎక్కువ ఫ్రీగా క్లోజ్ ఫ్రెండ్ లాగా ఎవరు? ఎక్కువ అంటే ఇలా అని చెప్పలేము, అందరూ ఉంటారు ఎక్కువ. అండ్ సీన్స్ తోనే కాకుండా బయట కూడా చైతన్య, ప్రియాక్క, మా తాతయ్య అందరూ నిజంగా
ఈ సీన్ లోనే మాత్రమే కాకుండా నిజంగా పేరెంట్స్ లాగా ఒక తాతయ్య లాగా కామెడీ చేస్తూ మంచి ఫ్రెండ్ లా ఉండేటోళ్ళు అందరు. సో సెట్ లో సీరియస్ పర్సన్ ఎవరు? సెట్ లో సీరియస్ పర్సన్ అయితే మా తాతయ్య ఎక్కడ సీరియస్ ఉండేటోళ్ళు కాదు, ఇప్పుడే జాలీగా ఉన్నారు. లేదు ఎప్పుడు సీరియస్ ఉండేటోళ్ళు. మెయిన్ గా అయితే ఇంత కామెడీ సీన్స్ నాకు ఎక్కువ ఈయనతోనే గొడవ పడే సీన్స్ ఉండేవి. ఎప్పుడు ఇంత గొడవ పడుతూనే ఉండేదాన్ని నేనైతే. అంటే సినిమాలో సీరియస్ బయట నార్మల్ గా? బయట సీరియస్, సినిమాలో కూడా ఎక్కువ సీరియస్. అప్పుడప్పుడు కొంచెం కామెడీ చేస్తూ మంచిగా ఉంటారు. ఏంటి సార్ మీరు అంత సీరియస్ అని చెప్తున్నారు? పాప రోల్ అలాంటిది. ఏదంటే నా కొడుకుని అవమానపరుస్తూ ఉంటుంది కోడలు, ఇట్లా అట్లా అట్లా అనేసి. ఏం మా గతిలేక చేసుకున్నాం మేము, పెద్ద వినాయన పెద్ద కలెక్టరా చేసుకున్నాము, చూసుకొని పోతుండాలా, ప్రతిదానికి సాగదీస్తే బాగుండదు మా అంటము. ఆ దీంట్లో ఆ ఇన్స్పిరేషన్ లో ఆ విధంగా రావాల్సి వచ్చి అనమాట. బయట ఎలా ఉంటారు సార్? జాలీగానే లేకుండా జాలి? ఇప్పుడు నవ్వుతూ ఉన్నాను కదా, ఎక్కడ పోయినంటే నాకు ఫేస్ నవ్వు ఫేస్. అక్కడ సీరియస్ నటించి డైరెక్ట్ గా చెప్పారు, నువ్వు ఎక్కడ నవ్వటం కానీ ఈ జోకులు వేయటం కానీ వేయొద్దండి, సీరియస్ గా పెద్దతను నువ్వు ఎట్లా చేయాలో ఏ విధంగా ఉండాలో చెప్పారు. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము. కానీ దీంట్లో లాస్ట్ లో భలే పండిందండి. ఇది ఏమవుతుందంటే కొడుకు వెళ్ళిపోతాడు, వీళ్ళని అనాథం చేస్తున్నాను నేను, నాకు బాధ్యత లేకుండా అప్పటి నుంచి ఊరుకుండిపోయి లాస్ట్లో నా వల్లనే ఇట్లా సంసారం ఇదైపోయింది, ఇంకెందుకు బతికేది నేను చెప్పేసి ఆ గంగలో దూకేదానికి పోతాను అనమాట. వీళ్ళంతా నిద్రపోతా ఉంటారు, మెల్లగా జాగ్రత్తని పోయి దూకేదానికి పోతాను. ఎట్లో వీళ్ళ అమ్మ కనుక్కొని మామయ్య అని వస్తుంది అనమాట, వచ్చి నిలుపుతుంది. అది భలే పండిందండి. యాక్చువల్గా అయితే ఒక 6-7 సార్లు తీయాల్సి వచ్చింది. నేను దిగేసి దూకేదానికి పోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పట్టుకున్నారు నన్ను, నిజంగా దూకుతున్నానేమో అనేసి. లేదా సూట్ ఇది ఉంటుంది అంటే మళ్ళీ వాళ్ళందరూ పంపించేసి మళ్ళా దూకేదానికి పోతే మళ్ళీ పట్టుకున్నారు. అట్లా ఇదంతా ఇది కాలేదు అని చెప్పేసి అర్లీ మార్నింగ్ 5 o'clock, ఆ టైంలో ఎవరు ఉండరు జనాలు, ఆ టైంలో షూట్ చేశాం మేము. ఫోకస్ లైట్ వేసుకునేసి బాగా వచ్చింది. అది మాత్రం టెరిబుల్గా లాస్ట్ టైంలో కొంచెం దుఃఖం రావటం, వీళ్ళంతా తాతయ్య నువ్వు చనిపోతే ఇట్లా నాయన సైడ్ ఇట్లా అయిపోయాడు, నాకు దిక్కేవాడు అంటున్నావు. అది మాత్రం కళలో నీళ్ళు వచ్చింది నాకు లాస్ట్ సీన్ మాత్రం. అది మొత్తం సినిమాలకంతా అదే హైలైట్ అనిపిస్తుంది. అవును సార్, బాధతో చేయటం. ఎమోషనల్ సీన్స్ ఎప్పుడు కూడా డిఫికల్ట్ గా ఉంటాయి, కాకపోతే అది బాగా చేస్తారు సార్. సో ఇంత కాశీ అంటే చాలా పబ్లిక్ ఉంటారు కదా, అంత పబ్లిక్ లో సినిమా షూటింగ్ ఎలా జరిగింది, మీరు అక్కడ యాక్టింగ్ ఎలా చేస్తారు అంత పబ్లిక్ లో? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నదీ ప్రవాహం దగ్గర ఇల్లు తీసుకుని చేశాము. మిగతా దాని అది కూడా జనాలు చుట్టుకుంటా ఉన్నారు. అయినా కూడా వాళ్ళని సర్ది చెప్తూ కొంచెం నిలబెట్టి ఆ తర్వాత మిద్దుల పై నుంచి కెమెరా పెట్టి వాళ్ళకి తెలియకుండా, అంటే నా కొడుకు సన్యాసిని కలిసిపోతాడు అనమాట. ఆ పిల్లోని ఎతికే దానికోసం మేము గల్లీ తిరగాల్సి వచ్చింది అన్నమాట. ఆ గల్లీ తిరిగేటప్పుడు ఈ కెమెరాలు చూసి అందులో చుట్టుపట్ట, అప్పుడు మేము కెమెరాని ఏదో ఒక చోట పెట్టి మాకు ముందుగానే చెప్పేశారు, మీరు ఎక్కడ ఏం చూడొద్దండి, యాక్చువల్గా మీరు మామూలుగా ఎత్తుకులాడితే ఎట్లుంటారో ఆ విధంగా ఎత్తుకులాడుకుంటూ పోండి, మా పాటి మనం చూస్తామంటాం. అట్లే ఇది కూడా లాస్ట్లో హారతి ఉంది, గంగా హారతి అనేది, అది టూ మచ్గా వచ్చింది. అది కూడా బాగా తీశారు మన కెమెరామెన్ కూడా, అన్ని కలిసి వచ్చినాయండి. చెప్పుకోవాలి. సో కాశీలో మీరు అంత పబ్లిక్ లో తప్పిపోవడం అయితే ఏం జరగలేదు? అయ్యో అలాంటిది ఏం జరగదు, అందరు జాగ్రత్తగా చూసుకున్నారు అనమాట, ఎక్కడికి తప్పిపోకుండా. బాగా అయితే ఎంజాయ్ చేసినాం. ఒక సీన్ లో అయితే క్రికెట్ సీన్ అనమాట నాది, కరెక్ట్ క్రికెట్ సీన్. బాగా ఆడుకోమన్నారు, ఆడుకున్నాను. అందరు పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. కరెక్ట్ 6 కొట్టేసరికి కరెక్ట్ బాల్ క్యాచ్ పట్టుకున్నాను. కెమెరామ్యాన్, అమ్మా నువ్వు క్రికెటర్ బాగా క్యాచ్ పట్టుకున్నావు అంటే, అయ్యో సార్ ఏదో కామెంట్ వచ్చేసింది సార్, ఏదో పట్టుకుందామని ట్రై చేసినా వచ్చేసింది సార్ అట్లనే అనుకున్నాను. చాలా సీన్స్ ఉన్నాయి అట్లా, ప్రతి సీన్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ అలాగే ఒక సీన్ అంటే పొద్దున వీళ్ళు గంగాలో స్నానం చల్లమంటే వీళ్ళిద్దరు చేసిరు. పొద్దున చలేస్తుంది, అందరం కోట్లు ఉన్నాం, స్నానం చేసిరు. అప్పుడు దేవుడు మొక్కున్నాం, మా బతికిపోయినాను, ఈ సీన్ లేదు మేము అనుకుని. చాలా చలి షివర్ అయిపోయినాం అప్పుడైతే. అలా ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేసినాం. సో సినిమా పటాస్ ఇటువంటి షోస్ చేసావు కదా, ఆ షోస్ కి నువ్వు చేసిన ఈ సినిమాకి డిఫరెన్స్ తేడాలు కనిపించాయా? వాటి ఎక్స్పీరియన్స్ వీటి ఎక్స్పీరియన్స్? పటాస్ లో చేసేటప్పుడు మేము అంటే ఒక కంటెంట్ చేసేవాళ్ళం, ఎందుకంటే కామెడీగా ఇలా జోడీగా చేసేవాళ్ళం, ఒక ఎపిసోడ్ చేసేవాళ్ళం.
వీక్లీ 2 weeks 2 days అలా చేసేవాళ్ళం. కానీ మూవీ ఏంటంటే చాలా రోజులు వీళ్ళతోనే జర్నీ చేయడం, సీన్ వెంబడే సీన్, అది చాలా డిఫరెన్స్ అనిపించేది. మళ్ళీ అక్కడ కామెడీ, ఇక్కడ కామెడీ, ఎమోషనల్ అన్ని సీన్స్ చేయాల్సి వచ్చేది. సో ఫస్ట్ మీ యాక్టింగ్ చూసాక స్క్రీన్ పైన, అంత పెద్ద స్క్రీన్ పైన మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఇది నా డ్రీమ్, మా పేరెంట్స్ డ్రీమ్ కూడా. ఓకే. సో వాళ్ళు ఎంకరేజ్ చేశారు నన్ను ఇక్కడ యాక్టింగ్ లో చేయడానికి. ఆ స్క్రీన్ లో చూసినప్పుడు దే వాజ్ అమేజ్డ్. ఇంకా మాటలు రావట్లేదు ఇంకా వాళ్ళకి, ఎందుకంటే నన్ను ఒక బిగ్ స్క్రీన్ లో చూడాలనేది వాళ్ళ కోరిక. నాకు కూడా ఎప్పుడు టీవీలో చూడడం ఓకే, కానీ ఒక బిగ్ స్క్రీన్ లో చూడడం చాలా ఎమోషనల్ గా చాలా బాగా అనిపించింది. సో అందరికి చెప్పుకుంటున్నాం ఇట్లా సినిమా చేసాం అని చెప్పి, అదొక ప్రైజ్ లెస్ అన్నమాట. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నా? 10th అయిపోయింది. మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? ఫ్రెండ్స్ అయితే గొప్ప చెప్పుకుంటారు, మా ఫ్రెండ్ ఇట్లా యాక్ట్ చేస్తుంది, మేము నమ్మలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా ఒక పెద్ద యాక్టర్ వచ్చి మా పక్కన కూర్చుంటుంది, నార్మల్ గా మాట్లాడుతుంది. అంటే ఒక యాక్ట్రెస్ అంటే యాటిట్యూడ్ చూపిస్తారు, ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడరు, కానీ నువ్వు మాత్రం జాలీగా ఉంటావు. ఇప్పటికీ మాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ కి, చుట్టాలకు అందరికి చెప్పుకుంటారు, మా ఫ్రెండ్ ఇట్లా చేస్తుంది. అలా చేసినప్పుడు హార్ట్ఫుల్ ఎంత బాగుంటుంది. సార్ మీకు అంటే మీ సినిమా చూసాక మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది సార్? కానీ వాళ్ళు అప్రిషియేట్ చేయటం లేదు, ఓకే, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నల్ గా ఎంకరేజ్ చేసినట్టు చేసి బాగా చేసేవారు, కానీ నీ అవతారానికి ఆ మాత్రం ఉండాలి అని ఎంకరేజ్ చేశారు బాగా. బట్ తర్వాత చెప్పారు అన్నమాట, ప్రివ్యూ చూసినాక, బాగా చేసావు, ఒక పెద్ద తరాతో ఎలా చేయాలో అలా చేసావు, ఆ కోపగించుకోవటం కానీ విసిగించుకోవటం కానీ అవన్నీ కూడా బాగా చేసావు. ఎక్కువ అనుభవం ఉంది కదా, నాటకాలు వేసాను చిన్నప్పటి నుంచి, కొడుకు పుట్టాలి, రేపోయింది, అలాంటి పెద్ద పెద్దగా పరిస్థితులు పోయి చేసేవాడిని. ఆ ఎక్స్పీరియన్స్ మా ఏరియాలో జరుగుతున్నది, వయసు వచ్చింది కదా, చూసుంటాను చాలా. ఇవన్నీ కూడా కలగలిపి ఇది బాగా పండించాలా, ఈ క్యారెక్టర్ అనేది నాకు వచ్చింది, ఇప్పుడు దీన్ని పెద్ద తరాతో ఎలా చేయాలా, ఎట్లా విసిగి ఉండాలా, ఒక పెద్ద తరాతో వీళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా, అందులో బాగా వీళ్ళు కూడా బాగా సహకరించారు. డైరెక్టర్గా అయితే చైతన్యరావు అయితే, మనోరావు అయితే కానీ అందరూ బాగా సహకరించారు. ఒక ఫ్యామిలీ మరి గడిచిపోయింది, ఎక్కడ కానీ షూటింగ్ చేసినట్టు కనపడాను. అది సార్ మామూలుగా ఈ వయసు వచ్చాక చాలా మంది రిటైర్డ్ అయిపోయాక చెప్తూ ఉంటారు, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో మనవాళ్ళతో ఆడుకోకుండా మళ్ళీ సినిమాలు ఎందుకు అని చెప్పేసి అలా విధంగా చెప్పారా? మీరు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారు? అదే మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, నీకెందుకు సినిమాలో, ఒక డిప్యూటీ రిజిస్టర్గా రిటైర్డ్ అయ్యావు, ఆఫీసర్ నెలకు బాగా వస్తుంది డబ్బు, అలాగే తినేసి ఇంట్లో ఉండొచ్చు కదా, ఇవన్నీ తిరుగుళ్ళు ఎందుకు నీకు, అది ఇది అన్నారు. అలా కాదు కదా, తపన అనేది ఉంది, అప్పటి నుంచి ఉంది కాబట్టి తపన. అప్పట్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ సమయం దొరికేది కాదు. ఇప్పుడు సాటర్డే సండే అనంతపురం నుంచి హైదరాబాద్కి వచ్చి నమ్మలేని నిజాలని అవి ఇవి చేసుకుంటూ సీరియల్ చేసుకుంటూ పోయేవాడిని. ఇప్పుడు 2011 రిటైర్డ్ అయినాక నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగేశాను అనమాట. ఆ యొక్క కోరిక అక్కడ ఎట్లా నిలిచిపోయిందో ఇప్పుడు బాగా దొరికిందాకనే ఉపయోగించుకుంటూ వచ్చాను. దాని తగ్గట్టు కూడా క్యారెక్టర్ బాగానే వచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా షూటింగ్ లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్లాస్ డుమ్మా కొట్టి వెళ్ళాలి, అలా క్లాసులు డుమ్మా కొట్టి వెళ్ళావా? టీచర్స్ అది ఇంకా మంచిది, క్లాస్ డుమ్మా కొట్టి వెళ్ళొచ్చు, మంచి షూట్కి వెళ్ళొచ్చు అని అనుకునేదాన్ని. ఇంకా టీచర్లు అడిగేటోళ్ళు ఏమైనా అంటే, రోజు ఫీవర్ ఫీవర్ ఫీవర్, రోజు ఫీవర్ వస్తుందా అమ్మా అంటే, మేడం ఫీవర్ మేము చెప్పలేం కదా మేడం, ఎప్పుడు వస్తుందా అని చెప్పి అట్లా రీజన్స్ కొంచెం కవర్ చేసేదాన్ని. ఒకసారి చెప్పేదాన్ని, మేము ఇట్లా షూటింగ్ పోయినాం మ్యామ్ అంటే, ఓ షూటింగ్ పోయినాం అని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకునేటోళ్ళు. చూసారా మీ టీచర్స్ సినిమా? చూసారు, అందరు చూసి బాగా చేసినావు, చాలా బాగా చేసావు అని చెప్పి అప్రిషియేట్ చేసారు. ఫ్రెండ్స్ కూడా, నువ్వు బాగా చేసావు, చాలా సినిమా నేను చూసాను, నువ్వు నా ఫ్రెండ్ యాక్ట్ చేసిందని నేను చాలా గొప్ప చెప్పుకుంటున్నాను, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి చాలా మంది అన్నారు నా ఫ్రెండ్స్ అయితే. అసలు నేను సినిమాలకి తీసుకురావాలి మీ పేరెంట్స్ అనుకున్నారా, లేకుంటే నువ్వే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నావా? ఇద్దరికి ఉండే, అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నాకు చాలా ఇష్టం ఉండే. పేరెంట్స్ కి కూడా వాళ్ళకి యాక్టింగ్ కావాలండే, కానీ సమ్ ఇష్యూస్ వల్ల కాకుండా నేను చేయాలని అనుకున్నారు. సో అలాగా పటాస్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఈ సినిమా వరకు వచ్చాను. ఓకే. యాక్టింగ్ కాకుండా ఇంకేమన్నా సింగింగ్, డాన్సింగ్? సింగింగ్ అయితే రాదు, కానీ డాన్స్ వచ్చు.
సింగింగ్ ఇప్పటిదాకా ట్రై చేయలేదన్నమాట. స్కూల్లో పాడేదాన్ని అందరు భయపడేటోళ్ళు. ఇప్పటికి సింగింగ్ అంటే మళ్ళీ ఇక్కడ పాడిస్తాను అస్సలు రాదు, ఇప్పటికి రాదు సింగింగ్. యాక్టింగ్ నేర్చుకున్నావా లేదంటే నార్మల్ గా? యాక్టింగ్ అంతా నేర్చుకోలేదు, ఏదొస్తే అట్లా చేసేదాన్ని అంతే. సో ఇప్పుడు ఇంకేమైనా అప్కమింగ్ సినిమాస్ వస్తున్నాయా? ఏ సినిమాలు చేస్తున్నావు? అండ్ ఒక నాని మూవీకి ఆడిషన్ ఇచ్చాను, నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంది. కొన్ని ఈవెంట్స్ తొందరలో కొన్ని సీరియల్స్ కూడా చేస్తాను. సో నాని గారిని ఎప్పుడన్నా కలిసావా? లేదు, నెక్స్ట్ మంత్ కలుస్తానేమో, మేబీ నెక్స్ట్ మంత్. ఓకే. ఇప్పుడు వరకు ఎవరన్నా స్టార్ హీరోని కలిసావా? స్టార్ హీరోస్ అయితే కలిసాను కొంతమందిని. ఎవరిని? ఐ థింక్ రవితేజ గారు. మాట్లాడారా? నాకు ఫియర్ అంటే నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది అనమాట. మై ఫేవరెట్ హీరో అంటే ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. డ్రీమ్ ఉండిపోయింది, ఇప్పటికైనా ఒక సినిమా ఆయనతో చెయ్యాలి, ఒక్క సినిమా అయినా. ఆ సినిమా పోనీ కనీసం ఆయన చూడాలి, డైరెక్ట్ గా కలవాలి ఒకసారి, ఆ డ్రీమ్ ఉండిపోయింది. ఇప్పటికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నీకు, ఖచ్చితంగా చేస్తా, కలవాలి అనుకుంటున్నాను. ఓకే. ఆయన ఫేవరెట్ కాబట్టి ఆయన ఒక డైలాగ్ అమ్మో ఇప్పటికి ఎప్పుడైనా గుర్తురే. చాలా సినిమాలు ఉన్నాయి ఆయన ప్రతి సినిమా, అది ఏ సినిమా కానీ ఇప్పటికీ అన్ని సినిమాలు చూస్తాను ఆయన, ఏ సినిమా ఒక్కటి కూడా మిస్ కాకుండా. అయితే ఒక డైలాగ్ ఈజీ వచ్చేస్తుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, నువ్వు కూడా ఆయనతో యాక్ట్ చేయడం లేట్ అవ్వచ్చేమో, చేయడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్. మీ ఇంకా అప్కమింగ్ సినిమాస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా పేరు పెట్టలేదు, చేస్తూ వస్తున్నాను. నాని పిక్చర్లో కూడా చేస్తున్నాను, దసరాలో చేశాను. తర్వాత వచ్చి ఇంకా కొన్ని అప్కమింగ్ ఉన్నాను, ఇంకా పేరు పెట్టాను. సార్ మా ప్రేక్షకుల కోసం ఈ సినిమాలోంచి ఒక డైలాగ్ ఏదైనా చిత్తూరు యాసలో సార్. మా కొడుకుని అలా ఇప్పుడు సతాయిస్తుంటావే, నీ కొడుకు మీ నాయన పెద్ద ఆఫీసర్ అయినా గుడిలో గంట కొట్టుకునేవాడు, ఏదోలే అమ్మ బాగున్నావు అని చెప్పి చేయించాము, బాగున్నావమ్మా నువ్వు, ఆ విధంగా ఊరికే నా కొడుకుని సతాయించద్దు నువ్వు అనేది ఉందన్నమాట. కసురుకోవటం అన్నమాట. సార్ రియల్ గా ఈ విధంగా కసురుకుంటే ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా సార్? ఎక్కడ ఇంట్లోనా? కసురుకోవడం సహజమే కదా, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని చూసి అప్పుడప్పుడు అనే అనమాట. అది అంతా గుర్తు తెచ్చుకునేవాడు అనమాట. ఓ ఇట్టుంటే బాగుంది, అట్టుంటే బాగుంటుంది కదా, ఈ విధంగా చేసుకోవటం అని అట్లా చేసుకుంటూ వచ్చానమాట. బట్ ఇదే దీంట్లో ఇద్దరిని మనం నా జీవితంలో మర్చిపోకూడదు. ఒకటి వచ్చి కృషి గారని బయోపిక్ తీశారు రామారావు ఎన్టీఆర్. అవును, దాంట్లో మంచి రోల్ ఇచ్చారు నాకు. ఆడ చాలా బాగా చేయాల్సి వచ్చింది, చేయించుకున్నారు కూడా, ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆ తర్వాత ఈ మునికృష్ణ గారు, ఈ మా చిత్తూరు లాంగ్వేజ్ ఉంది, నువ్వైతే బాగా చేయగలవు, నువ్వు ఏజ్డ్ పర్సన్, వేరే వాళ్ళు చేయలేరు ఆ విధంగా అని చెప్పి నాకు మంచి అవకాశం ఇచ్చాడు. దాన్ని యూజ్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. నేను ఆయన కూడా ధన్యవాదాలు చెప్పాలన్నమాట. ఈ రెండింటి వల్ల నేను కొంచెం షైన్ అయ్యానని, రాబోయే సినిమాలు కూడా దీన్ని చూసి ఒక పెద్ద తర్వాత ఉన్నాడు, నేను ఎవరో కొత్త ముఖంగా ఉంది అనేసి ఇవ్వచ్చామని నేను ఊహించుకుంటున్నాను. అలాగే మీరు డైరెక్టర్ గారు అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా మీతో యాక్టింగ్ చేయించుకున్నాను? ఒక ఆడిషన్ ఇలా ఉంది అని తెలిసింది, వెళ్ళాము, ఆడిషన్ ఇచ్చాము, చాలా డైరెక్టర్తో బాగా మాట్లాడాము. తర్వాత వేరే వాళ్ళని కూడా ఆడిషన్ తీసుకున్నారని తెలిసింది, కానీ ఎట్లా వచ్చిందో తెలియదు, తిరిగి అది మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. డైరెక్టర్ గారు అయితే ఎప్పుడు నన్ను సతాయించలేదు అనమాట, ఇలా చేయమ్మా అలా చేయి, ఎప్పుడు సజెషన్స్ ఇస్తూ ఈ సీన్ ఎలా చేయాలి. నాకైతే అసలు ఎలా చేయాలో తెలియదు, ఒక్కొక్క సీన్ ఫస్ట్ టైం కదా, ఒక్కొక్కరితో చేయాలంటే భయం వేస్తుంది. ఈయనతో కసిరే సీన్, మళ్ళీ డాడీతో అఫెక్షన్ సీన్, ఎక్కువ మమ్మీతో కొట్టించుకునే సీన్లో ఎక్కువ ఉన్నాయి నాకైతే. ఆ సీన్లు ఎలా చేయాలి అన్ని డైరెక్టర్ సజెస్ట్ చేసేవాళ్ళు, మంచిగా చెప్పేటోళ్ళు, మంచి ఇలా చేయమ్మా అలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, ఇలా కొంచెం మెల్లగా చెప్పు డైలాగు అని చెప్పి మంచి అందరు చెప్పేటోళ్ళు నాకు. సో సినిమాలో మీ రోల్ బుజ్జి. అవును. సో ఆఫ్లైన్ లో మేము బుజ్జి అని పిలిచారా లేదంటే అక్షర అని పిలిచారు, ఎలా పిలిచేవారు? కొంతమంది బుజ్జి అని పిలిచేటోళ్ళు, కొంతమంది అక్షర అని పిలిచేది. అమ్మ అయితే ప్రియా అక్క అయితే బుజ్జి అని పిలిచేది, బుజ్జి అని అలాగే ఇన్వాల్వ్ అయిపోయాం, బుజ్జి అమ్మ అని అలాగే పిలుస్తున్నాం. కొంతమంది అక్షర, డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ అన్న అందరూ, కొంతమంది అక్షర. నాన్న అయితే ఫాదర్ అయితే చైతన్య అన్న బుజ్జి అనే పిలిచేవారు. తాతగారు ఏమన్నా యాక్టింగ్ టిప్స్ ఇచ్చేవారా? చైతన్యరావు గారు కానివ్వండి చెప్పేవారా ఇలా యాక్టింగ్ చేయాలి, ఇలా యాక్టింగ్ కంపల్సరీ. ఇలా ఒక డైలాగ్ మర్చిపోయాను అనుకో, కొంచెం మెల్లగా చెప్పు, ఏం కాదు, ఇలా కొంచెం లెంతీగా చెప్పు, కొంచెం గ్యాప్ ఇవ్వు, అలా టిప్స్ చైతన్య గారు, తాతయ్య గాని, ఆ ప్రియాక్క గాని అందరు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి,
కొంచెం లెంతీగా చెప్పాలి, కొంచెం ఫీల్గా చెప్పాలి, అందరు అలా బాగా టిప్స్ చెప్పేవాళ్ళు. అంటే డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఫ్రీగా వదిలేశాడు మమ్మల్ని, మీరు ఇళ్లలో చుట్టుపక్కల ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటూ వచ్చేయండి, డైలాగులు మాత్రం మర్చిపోవద్దండి, యాక్షన్ మాత్రం ఫ్రీగా చేయండి, మీకు చెప్పాల్సిన అందులో నాది స్పెషాలిటీ సార్, మీకు చెప్పాల్సిన పని లేదు, పెద్దవాళ్ళు మీరు, అనుభవం బాగుంటుంది, మీరు మిమ్మల్ని చూస్తాను మాకే భయం వేస్తా, అది అంత ఇదిగా ఉంటారు మీరు, భయంకరంగా జీవించేసినట్టు కనపడుతూ ఉంటారు, మీకు చెప్పాల్సిన పని లేదు సార్, గో హెడ్ అని బాగా ఫ్రీగా వదిలేశారు నన్ను, ఎక్కడ నన్ను చేయటం కానీ ఆటంకపరచటం కానీ చేయలేదు. నేను కూడా బాగా స్వతహాగా చేసుకుంటూ వచ్చేసాను దాన్ని, చేసినంత లోపల నాకే తెలియటం లేదు ఈ రోల్ ఇట్లా ఉంటుంది అనేది. సార్ మామూలుగా మీరు అన్నారు పోలీస్ ఆఫీసర్ ఆ రోల్స్లో మీరు బాగా సూట్ అవుతారని చెప్పేసి, అవి కాకుండా మీకంటూ ఏదైనా డ్రీమ్ రోల్ ఉంది, ఇటువంటి రోల్ చేయాలని చెప్పేసి ఏదైనా అనిపించింది? ఉండేది, ఇది నెరవేరింది ఇలాంటి రోల్ అనేది. ఇది యాక్చువల్గా అందరికి రాదు ఈ రోల్, అదే ఉంది డిఎస్పీ ఎస్పీలో ఎవరైనా డ్రెస్ వేస్తే ఉండిపోతారు, కానీ క్యారెక్టర్ పరంగానో నటించే పరంగానో అపీరెన్స్లోనో పెద్ద తరాతో దీంట్లో నాకు బాగా పండింది అనమాట. ఒక జీవించేవాడు జీవించగలిగినంత ఇందు సారాంశం దీంట్లో నేను బాగా చేశానని అనుకుంటున్నాను. ఐ ఆమ్ హ్యాపీ, ఎందుకంటే నా మంచి రోల్ వచ్చింది, ఇంకా కూడా వస్తే దేవుడి దయ వల్ల ఇట్లాంటి రోల్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఓకే సార్, మేము కూడా రావాలంటే మీ ఛానల్ ద్వారా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నీకేదైనా డ్రీమ్ రోల్ ఉందా, ఇలా ఈ రోల్ చేయాలి ఆ రోల్ చేయాలని చెప్పేసి? డ్రీమ్ రోల్స్ అయితే ఏం లేవు, ఈ బుజ్జి క్యారెక్టర్ లాగా మంచి సినిమాలు ఫ్యూచర్ లో చెయ్యాలి, ఈ జర్నీ టు కాశీ లాగా అందరికి ఐ హ్యావ్ టు నో, అంటే నాకంటే ఒక ఐడెంటిటీ, అక్షరాన్ని గుర్తుపట్టాలి అందరూ, మంచి రోల్ మంచి సినిమా అన్ని రావాలి అని కోరుకుంటున్నాను అంతే. సార్ మీరు అప్పుడు నాటకాలు వేశారు సార్, అవును, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, సో ఈ పీరియడ్లో అంటే నాటకాల నుంచి సినిమా స్క్రీన్ పైన చూసుకునేంత వరకు వచ్చింది ఆ జర్నీ, అది చూస్తూ వచ్చారు కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అప్పుడు నాటకాలు వేసే టైంకి, ఇప్పుడు ఏ విధంగా కెమెరా ముందు యాక్ట్ చేసే టైం దాకా మీరేం చెప్తారు? ఆ నాటకాలు అప్పుడు ఏముంది, ప్రిపేర్ అవ్వటము, డైలాగ్ చెప్పటము, ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము. బట్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఆ అనుభవం ఇక్కడ పెట్టుకొనేసి నటించాలన్నమాట ఇది. కాబట్టి అక్కడ బాగా ఉపయోగపడింది నాకు నాటకాల వల్ల. నాటకాలన్నీ చేయటం వల్ల, పరిస్థితులు పోవటం వల్ల, వీడియో అంతా ఏం లేకుండా ఫ్రీగా చేయటం కానీ, కెమెరా ముందు చూస్తున్నా అయ్యో ఇట్లా నా ఉనికి అది ఎంత ఏం లేకుండా ఫ్రీగా నడుచుకుంటూ ఒకదానికొకటి చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది కూడా అనమాట. ఇక టేకులు తీసుకోవచ్చు, నాటకాల్లో మాత్రం లేదు లేదు లేదు. అందుకనే 1 నెల 2 నెలల ముందే మేము రిహార్సల్ చేసుకుంటాము. అక్కడ చెప్పేది ఏమి ఉండదు అన్నమాట. ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అంత ఏదో వేస్తారో పనికిరాడు అంటారు అనమాట. ఇది అలాగా టేకులు ఉంటాయి అన్నమాట. కాబట్టి అది కొంచెం కలిసి వస్తుంది. బట్ ఆ అనుభవం బాగా ఉపయోగపడింది నాకు, నాటకాల అనుభవం అనమాట. అప్పుడు నాటకాలు వేసే టైంలో ఎటువంటి రోల్స్ చేసేవారు సార్? నేను అది కూడా పెద్ద తర్వాత ఎమ్మెల్యే గాను, కలెక్టర్ గాను, ఆ కాలం బట్టి వచ్చాయి కూడా క్యారెక్టర్లు కూడా. అట్నే కలెక్టర్ హుందాతనం రావటము, అందరినీ ఉండటము. ఆ తర్వాత వచ్చి మంత్రి వేడలే అనేది ఉంది క్యారెక్టర్. దాంట్లో మంత్రి వస్తాడని చెప్తే హంగమ్మ ఎలా ఉంటుంది, కలెక్టర్ ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నమాట. వాటి ఎట్లా ఫీల్ అవుతాడు, అలాంటివన్నీ కలిసి వచ్చినాయి నాకు బాగా. సినిమా చూస్తూ ఉంటారు మామూలుగా ఎక్కువగా? ఎక్కువ అంటే థియేటర్లు పోను, టీవీ చూస్తూ ఉంటాను. ఫేవరెట్ హీరో ఎవరు సార్? నాకు పాతోళ్ళ కొత్తోళ్ళ. పాత రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, కృష్ణ, ఇట్లా. ఇప్పుడు లేటెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అని, రామ్ చరణ్ అని, వీళ్ళంతా కూడా వస్తూ ఉంటుంది. బట్ ఎనీవే నేనేం చేస్తానంటే ప్రతిరోజు ఈటీవీ సినిమా అని ఒకటి వస్తుంది నైట్ 7 o'clock, తప్పనిసరి చూస్తా. ఓల్డ్ సినిమాలు అవి ఎంజాయ్ లాట్ అనమాట. తద్వారా మనకు చాలా తెలుస్తుంది దాంట్లో ఎట్లా ఉంటుంది, బాధ్యతలు అనేది ఎలా ఉంటాయి, ఒక తరహా క్యారెక్టర్ ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అని మౌల్డ్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఏముంది, ఫైటింగ్లు అది ఇది ఉంటాయి అన్నమాట. నేర్చుకునేది ఏముండదు, కొట్టడానే ఉంటాయి అన్నమాట. అక్కడ బాగుంటుంది అన్నమాట. అది నాకు చాలా ఉపయోగపడింది. ఓకే, మీకు అంటే ఇప్పుడు టాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు పక్కన యాక్ట్ చేయాలని కోరిక ఏమన్నా ఉందా? చేశాను కూడా, కోరిక ఉంది, వస్తున్నా. చేశాను కదా సుమారుగా. పుష్పాలే చేశాను. ఆ చిత్తు మా లాంగ్వేజే కాబట్టి. ఆ తర్వాత వచ్చి ఇంకా చాలా మందితో చేసింది కాబట్టి వాళ్ళతో పాటు చేసుకుంటూ పోతుండేది. వాళ్ళు కూడా నాకు కొంచెం రెస్పెక్ట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. పెద్ద ఆయన కదా, డైరెక్టర్ కూడా ఎక్కువ తిట్టేవాడు కాదు. ఒక్కోసారి 3వ టేకు 4వ టేకులోనూ ఓకే అనేది అనమాట. ఎందుకంటే వయసు కలిసి వచ్చింది దాంట్లో.
దానికి సార్ మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్ కూడా చాలా వచ్చినాయి, అక్కడ కూడా ఫ్రీగా వదిలేసాను. పెద్ద తర్వాత చేసుకుంటూ వచ్చేసాను. సార్ రీసెంట్ టైంలో చాలా సినిమాలు వచ్చాయి కదా, మీ ఫేవరెట్ ఫిలిం ఏదైనా ఉందా మీరు చూస్తుంది మీకు బాగా అనిపించిన సినిమా? బాగా ఉందా, పుష్ప బాగా వచ్చింది, తర్వాత వచ్చి పోకిరి మహేష్ బాబు బాగా చేశాడు. ఈ రెండు బాగా నచ్చింది. నువ్వు కూడా సినిమా చూస్తూ ఉంటావా, థియేటర్కి వెళ్తావా? లేదు, ఇంట్లో టీవీ ముందు ఎప్పుడు 24 గంటలు టీవీ ముందే ఉంటాను. ఓకే, థియేటర్కి ఎప్పుడు వెళ్ళి చూడవు? థియేటర్కి వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అవును, ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ టైం ఈ సినిమా కూడా ఫ్యామిలీతో చూసావా? అవును, ఫ్యామిలీతో చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాస్ అంటే మంజుమల్ బాయ్స్ ఫేవరెట్ మూవీ. చాలా హారర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. హారర్ మూవీస్ కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఉంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాను. ధైర్యంగా చూస్తావా లేకుంటే ఇలా అడ్డు? ధైర్యంగా అస్సలు చూడను, చేతులు అడ్డం పెట్టుకుని చూస్తాను. అది అలవాటు అనమాట. హారర్ సినిమాస్ ఎక్కువ చూస్తాను, మళ్ళీ చేతులు అడ్డం పెట్టుకుని చూస్తాను. అది అలవాటు ఎక్కువ. థియేటర్కి వెళ్ళి చూస్తావా ఇంట్లోనేనా? అమ్మో, హారర్ మూవీస్ థియేటర్ లో చూస్తే జ్వరం వస్తుంది నాకు. ఇంకా ఇంట్లో ఒక్క మూవీ చూస్తేనే 2 రోజులు నిద్రపోను నేను. విరూపాక్ష అనుకుంటా, 2 రోజులు నిద్రపోలేదు నేను. ఇంకా ఆ సినిమా చూసేటప్పటికి అయిపోయింది నాకు. ఇంకా ఫేవరెట్ హారర్ మూవీ ఏది? ఫేవరెట్ హారర్ మూవీ అనబెలి అనుకుంటా. వారం రోజులు ఇంకా అయిపోయి ఇంకా నా సంగతి. పేరెంట్స్ తిట్టరా, సినిమాలు చూస్తున్నావు భయపడుతున్నావు మళ్ళీ? అది అంతే, సినిమాలు చూస్తూ ఉంటా. ఇంకా మా అక్కయితే కావాలని పెడుతుంది, నేను భయపడాలి అని చెప్పి కావాలని పెడుతుంది. అదేం కాదు, నార్మల్ గా చూస్తాం కానీ భయం చాలా పడుతుంది నేనైతే. సార్ ఫైనల్ గా సార్ సినిమా మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఈ ప్రేక్షకుల కోసం ఈ సినిమా గురించి మీరేం చెప్తారు సార్? చెప్పేది ఏముంది, తండ్రి అనే వ్యక్తి సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ కొడుకుల్ని కోడల్ని అందరిని బాగా మంచిగా చూసుకుంటూ పోవాలనేది దీంట్లో థీమ్ అనమాట. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే పెద్దతర అడ్డం వచ్చేసి కోపము, ఉద్రేకము, వీళ్ళని బాగుపరచాలి అనే తప్పనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రవర్తించేటప్పుడు పెద్ద తరతో చేయాలి అనేది దీంట్లో ఎక్కువగా ఉందన్నమాట. ఇది కాబట్టి నేను చేసింది కూడా అదే విధంగా చేసుకుంటూ వచ్చాను అనమాట, అది దృష్టిలో పెట్టుకునేసి. ఈ సినిమాలో సాంగ్ పాడతావు మా కోసం? సాంగ్ ఒక్క డైలాగ్ అంటే, జజ్జా జజ్జా అమ్మ తాతని తిట్టింది, తాత బయటికి పోయినాడు. జజ్జా నీకు నేనంటే ఇష్టమా తాతయ్య అంటే ఇష్టమా? కొంచెం చిత్తూరు లాంగ్వేజ్ చాలా కష్టపడ్డాను నేనైతే. నువ్వు కూడా లాంగ్వేజ్ ట్రై చేయాల్సి వచ్చింది, చాలా కష్టపడ్డాను నేనైతే. తాతగారు టిప్స్ ఇచ్చారు, తాతగారు నేటివ్ కదా. తాతయ్య అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఈజీగా చెప్పేశారు అలా. కానీ నేను మాత్రం ఆ స్లాంగ్ వస్తలేదు. అది ఎంత ట్రై చేసినా కూడా చాలా కష్టపడి ఏదో కొంచెం వచ్చిందంట. ఈ జోకులు వేయటం కూడా బాగున్నాయి దీంట్లో. పెద్ద తరాల్లోనే జోకులు వేసుకోవటం అనమాట. ఆ ఊర్లో కోపంగా పోతా ఉంటే, ఏం పెద్ద ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, ఏట్లోకి వస్తావు నువ్వు కూడా అనేది అది పండింది ఆడ. ఆ తర్వాత వచ్చి ముగ్గులు వేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. పోయినప్పుడు ఆ పక్కన చూస్తే, ఏమ్మా ఇంట్లో మీ ఆయన ఉన్నాడా అంటే, ఉన్నాడంటే వద్దులే మీ ఆయన ఉన్నప్పుడు నేను రాకూడదులే అనేసి జోక్ వేసుకుంటూ పోవటం కొంచెం బాగా రకంగా చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇక నీకు ఈ సినిమా అంటే ఈ సినిమా ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, ప్రేక్షకులకి సినిమా గురించి ఏమైనా చెప్తావా? ఈ సినిమా ద్వారా అంటే ఫాదర్ ఎఫెక్షన్, ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే హౌ దేర్ ఫ్యామిలీ స్ట్రగుల్, ఇవ్వచ్చు. చాలా నేర్చుకున్నాను. మెసేజ్ అంటే నా ద్వారా నుంచి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఎలాగో, ఎఫెక్షన్ ఎలాగో, తాతయ్య గురించి మనం రెస్పెక్ట్ చెయ్యం. ఈ సినిమాలో నేను ఏంటంటే ఎక్కువ తాతయ్యని రెస్పెక్ట్ ఎక్కువ చెయ్యను, ఎక్కువ తిడుతూ కసురుతూ అదే చేస్తాను. మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు లర్న్, చాలా విషయాలు ఉంటాయి అలాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా మంచి పాత్రలు ఇంకా మరిన్ని మీ ఇద్దరి దగ్గర నుంచి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా కూడా మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఆల్రెడీ మంచి యాక్టర్స్గా ప్రూవ్ అయిపోయారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.